చెప్పండి అన్నయ్య, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న 2024 ఎలక్షన్స్లో ఈసారి అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పయ్యావుల కేశవ్ సార్ పోటీ చేస్తున్నారు. అట్లాగే వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకని? పక్కా పయ్యావుల కేశవే. అదే ఏంటన్నయ్య, పయ్యావుల కేశవులు సార్ గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? రీజన్సా అన్నా, ఒక్కటి అమర్నాథ్ రెడ్డిని తీసుకోండి. మన ఐటీ మంత్రి ఏం చేస్తున్నాడు? వాని కోడి గుడ్డు పెట్టాలంట. వాని కోడి గుడ్డు పెట్టేది ఎప్పుడు, పొదిగేది ఎప్పుడు, దాన్ని పిల్లలు అయ్యేది ఎప్పుడు? ఒక్క ఐటీ మంత్రి. మన చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అనేది ఒక హైటెక్ సిటీ చేసి చూపించినాడు హైదరాబాద్కే. ఒకటి ఎగ్జాంపుల్, గెలిస్తే ఎంతమంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయనేది ఒక్క ఐడియా. కొద్దిగా చదువుకున్నానికి ఒక్క చిన్న పాయింట్. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఒక ఐటీఎం మంత్రిని వీడు సీఎం అయ్యి ఉండి కూడా వాడు గుడ్డు పెట్టాలా ఇంకోటి పెట్టాలంటే ఏం ఆడుతున్నాడు చెప్పేకి తెలుదా? ఒకటి నేను చదువుకుందే 10th. నాకే ఇంత నాలెడ్జ్ ఉంటే మిగతా డిగ్రీలు అన్నీ పట్టుకొని పట్టాలు పట్టుకొని అంతా తిరుగుతున్న వాళ్ళంతా డిగ్రీలు పట్టుకున్న ఏం చేస్తున్నారు? ఒక ఐటీ మంత్రి అంటే మీకు తెలిసినచ్చు, నాకు అంత నాలెడ్జ్ లేదు. ఉన్న దాంట్లో కూడా మిగతాది కూడా చెప్పాలన్నా, ఒక రోడ్ల పరిస్థితి చూద్దామా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్లు ఎక్కడన్నా బాగున్నాయా? ఒక రోడ్డు పరిస్థితి వ్యవస్థ కానీ ఇంకో పరిశ్రమల వ్యవస్థ కానీ ఏం తీసుకొచ్చినాడు మనకి? పరిశ్రమలు ఒక్కటి చెప్పండి. ఈ అబ్బా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఒక్క పరిశ్రమ ఏందని తీసుకొచ్చినాడా చెప్పండి? చంద్రబాబు నాయుడు హయాంలో కియో తీసుకొచ్చా, వేల మంది పొద్దు ఉద్యోగాలు. నా అల్లుడు కూడా చేస్తున్నాడు, దాంట్లో నా మేనల్లుడే చేస్తున్నాడు. వీడు తీసుకొచ్చి పెట్టినాడులే. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, 5,000 జీతం ఇస్తున్నావు. డిగ్రీ చదివినవానికి 5,000 ఏ రకంగా నీకు సరిపోతానా? ఒక క్వశ్చన్ వేస్తున్నా, నువ్వు డిగ్రీ చేసినావు, నీకు 5,000 రూపాయలు సరిపోతుందా? నీ పెన్లన్నీ ఏ రకంగా పోలించుకుంటావు? ఇంటి బాడీలు ఎందుకు కట్టుకుంటావు? ఒకవేళ ఉన్న వ్యవస్థ ఏ రకంగా మీరు బతకల్లా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ఇదైతే పక్కా వాస్తవంగా చెప్తున్నా. ఎందుకంటే ఎన్నో కంపెనీలు తీసుకొస్తాడు ఆ మనిషి. ఆ ధైర్యము ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో యువకునికి ఆ నమ్మకం ఉంది. భారతదేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏకైక రాష్ట్రం మనది ఆంధ్ర రాష్ట్రం. తల్లి ఎంత ముఖ్యమో రాజధాని కూడా అంతే ముఖ్యమో. ఎన్ని కంపెనీలు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఇటు మనకి రాజధాని కావాలా? ఇంతవరకు కానీ రాజధాని విషయంలో ఒక హైకోర్టు విషయంలో 3 భాగాలు విభజించినావు, బాగుంది. 3 భాగాలు విభజించి దాంట్లో నువ్వు చేసినది ఏం ఫలితం లేదు. మనకు రాజధాని అవసరం. ఎంతోమంది విద్యార్థినులు వాళ్ళు చదువు వాళ్ళ విషయాల్లో వాళ్ళు ఎక్కడో చదువుకోవాలనుకుంటున్నారు. రాజధాని ఏది? అది మన రాష్ట్రానికి రాజధాని ఏది? ఏం పెడుతున్నావు నువ్వు? రాజధాని ఎక్కడుండదు రాజధాని? మన ఊరి పరిస్థితి చెప్పండి. ఇక్కడ మన ఊరి పరిస్థితి అయితే మాకుండలేదా? 18 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుండే. అవి ఏమి నీళ్ళు అంటే ఏం నీళ్ళు అంటే అవి తాగేకి కూడా రావడం లేదు. మాకు పూర్వం పెద్దలో ఓ పెద్ద చెరువు కట్టించి దాంట్లోకి ఒస్పేట్ డ్యామ్ నుంచి నీళ్ళు ఇస్తున్నారు. అటువంటి కాలం నుంచి నీళ్లు కూడా సప్లై చేయలేనటువంటి దుర్మార్గ పరిస్థితి ఈరోజు ఈ గవర్నమెంట్లో ఏర్పడింది. ఈరోజు ఈ గవర్నమెంట్లో ఏర్పడింది. నీళ్లు 1 గంటకి ఇడిస్తాడు, 3 గంటలకి ఇడిస్తాడు, 4 గంటలకి ఇడిస్తాడు. ఎవరయ్యా? పనుకున్న వాళ్ళు పట్టుకుంటారు, మేల్కున్న వాళ్ళు పట్టుకుంటారు, పనుకున్న వాళ్ళు అట్లే పోతారు. ఇంత దరిద్రమైనటువంటి పాలనలో మేము ఇంక ఏం వైఎస్ఆర్ని గెలిపించుకొని మాకు ఏం లాభము? మా చెప్తా మేము ఇక్కడున్న 2 క్యాండిడేట్లు ఉన్నారు, వైసీపీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు. ముగ్గురే ఉండొచ్చు, మీరేం బాధపడద్దండి. ముగ్గురే ఉండొచ్చు. ఈరోజు అయితే మేము వచ్చేసి టీడీపీనే బలపరుస్తున్నాం. మా నియోజకవర్గంలో
175% టీడీపీని బలపరుస్తున్నాం. మా ప్రాణం ఇదైతే వాస్తవం ఇది. ఎందుకంటే ఆయన అప్పుడు అధికారంలో ఎవరు లేరు. ఇప్పుడు ఒకవేళ పైన టీడీపీ వచ్చి కింద మా నాయకుడే వస్తే మినిస్టర్ అవుతాడు, మాకు నీళ్ళ ప్రాబ్లం పోతుంది, కరెంటు ప్రాబ్లం పోతుంది, స్థలాల ప్రాబ్లం పోతుంది, ఇవన్నీ బాగుంటాయని చెప్తున్నాం. మాకి ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినాడంటే రియల్గా ఒక రాజధాని వస్తుంది, కొన్ని ఫ్యాక్టరీలు వస్తాయి, జిందాల్ వంటి ఫ్యాక్టరీలు. ఈరోజు పిల్లలు 18,000 20,000 తెచ్చుకుంటున్నారు. మామూలుగా ఎట్టికి తిరిగే పిల్లలు 18,000 20,000 తెచ్చుకుంటున్నారు. అవన్నీ తెలుగుదేశం హయాంలో వచ్చిండేవే కాబట్టి వైఎస్ఆర్ హయాంలో ఈ సగాలు కానీ గాలిమరల ఫ్యాక్టరీలు కానీ ఏటివి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉండే రాజకీయ నాయకుల వ్యవహారంలో మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైతేనే మాకి కరూరు మండలం, విడపనకల్లు మండలం, వెలుగుప్పు మండలం 6 ఫ్యాక్టరీలు రిలీజ్ అవుతాయి. ఈ 6 ఫ్యాక్టరీల్లో కూడా ఇంతవరకు పిల్ల నీము నీ కొడుకు కన్నోళ్ళకి పిల్ల ఇచ్చే పొజిషన్ వస్తుందని ఈ సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. మైనార్టీ తరఫు నుంచి మా ఉరవకొండ నియోజకవర్గంలో పైవల కేశవ అభివృద్ధి చేసినట్ల ఈ ప్రభుత్వము చేయలేదు. ఆ రోజు హయాంలో ప్రభుత్వం ఉన్న కేశవ ప్రభుత్వం ఉన్న హయాంలో భువం గుడికి 20 లక్షలు, జుమ్మా మసీద్కి 15 లక్షలు, కంపౌండ్ గోడకి అర్ధం గోడలే ఖబరస్థాన్ కంపౌండ్ గోడలకి అర్ధం కట్టినారు. అర్ధం అది నిలబడిపోయింది. అప్పుడు హయాంలోనే మౌలా మసీద్లో నమాజ్ సర్వేలకి 5,000 రూపాయల జీతము, మౌజన్ షాకి 3,000 రూపాయల జీతము ఇస్తుండ్రి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ జీతాలు లేవు, వాళ్ళకి అభివృద్ధి లేదు. ఆ హయాంలో షాదీఖానాకి 40 లక్షలు శాంక్షన్ చేస్తే బునాదులు వేసి పిల్లర్లు వేసి స్లాబ్ వేస్తున్నారు. అది 5 ఏళ్ళ దాని గురించి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం కూలిపోయే స్టేజ్కి వచ్చింది. దానికోసమే ఈ తూరు మా పైవేల కేశవన్న తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను సెలవు చేశాను. అయితే అన్నయ్య, ఇదే ఉరవకొండ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా, సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? నేను తక్కువ కనబడిస్తుంది. లేదు ఎందుకంటే మనసులో గుండెల్లో భరత్ అన్నీలో మహేష్ బాబు ఎట్లున్నాడో తెలుగుదేశం పార్టీ కేశవ అన్న ప్రతి ఒక్క గుండెల్లో ఉండాడు సార్. కానీ అన్నయ్య, ఇప్పుడు ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం సంబంధించి పయ్యవల కేశవ్ సారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కదా, ఇట్లా రోడ్డు హైవేస్ కానీ లేదా హాస్పిటల్స్ విషయంలో కానీ, ఇప్పుడు పేదవాళ్ళకి పట్టాలు పట్టాల గురించి నేను చెప్తాను. ఇప్పుడు 300 పథకం హాస్పిటల్ కట్టిస్తున్నాడు, రోడ్లు హైవే రోడ్లు వేపిస్తున్నాడు. పల్లెల్లో యాటికి పోయినా ఆ రోజు జరిగిండేది అభివృద్ధి పల్లెలది. సిమెంట్ రోడ్లు కానీ ఏదైనా కానీ ట్యాంగిల్ లేదులే, సిమెంట్ రోడ్లు కానీ ఏదైనా అప్పుడు జరిగిండేటివే అభివృద్ధి. ఇప్పుడు ఏం జరగలేదు. ఈ న్యాయంలో ఏమేం జరగలేదు. ప్రతి ఒక్క పల్లికి అప్పుడు గుంతుల్లో గట్టుకలో పోయి ఇప్పుడు తార్ రోడ్లో పోతున్నారు ఇప్పుడు. అప్పుడు జరిగిన ప్రతి ఒక్క పల్లికి 5 మండలాల పల్లెల్లో కూడా రోడ్లో ఆయన వేపించిండేదే. దానికోసమే మేము అన్ని పైన మా గుండెల్లో గూడు కట్టుకున్నాం. నీటి కొరత అయితే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 4 రోజులకి ఒకతూరి 2 రోజులకి ఒకతూరి వస్తుండే. నీళ్ళు కరువు లేదు. ఎందుకంటే పంపులు లిఫ్ట్ పంపులు లేకపోతే లిఫ్ట్ పంపులు సొంత డబ్బులతో ఖర్చు పెట్టి 2 వేపించినాడు. ఆ లిఫ్ట్ పంపులు సాయిబాబా వాటర్ దానికి లింక్ పైపులు వేసి కనెక్షన్ చేపించినాడు.